సో హాయ్ గైస్, ముందుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న హ్యాపీ బర్త్‌డే. సో మీరు ఇలానే మంచి మంచి మూవీస్ తీస్తుండాలి. సో 'డ్రాగన్' మూవీ గ్లిమ్స్ ఎలా అనిపించింది? జెన్యూన్‌గా కామెంట్ చేయండి. ఈ లుక్స్ చూడండి, ఒక రేంజ్‌లో అయితే ఉంది ఎంచుకోవచ్చు. కేసీపీడీ లుక్స్ ఎంచుకోవచ్చు. ఈ లుక్స్ ప్రీవియస్ మూవీస్‌లో ఎక్కడ మన ఎన్టీఆర్ అన్న లుక్స్ లాగైతే అస్సలుకి లేదనుకోవచ్చు. చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా అయితే ఉంది ఎంచుకోవచ్చు. ఆ బ్లడీ బాత్ మొత్తం అసలకి మామూలుగా లేదు. చెప్తున్నా గదా! గ్లింప్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పొచ్చు. మీకు నచ్చిందా లేదా అనేది డెఫినిట్‌గా ఇప్పుడే కామెంట్ చేయండి. నేనైతే మీకు స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి, లేకపోతే బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. ఇంకా అలానే ఇంకా ఈ గ్లింప్స్‌లో కొన్ని కొన్ని సీన్స్, ఎలివేషన్స్ మామూలుగా పడలేదు. ఒక ట్రైలర్ రేంజ్‌లో కట్ చేసిర్రు చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. అసలకి ఈ స్టోరీ ఎలా ఉండబోతుందంటే ఏం లేదు. మన బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఎందుకొచ్చిర్రు? వాట్ ఇస్ ద రీజన్? దానికోసం. సో తెలిసిందే గదా! అప్పుడులో మన ఇండియాలో ద మన వరల్డ్‌లోనే ద బెస్ట్ సాయిల్ ఉండేది మన ఇండియాలోనే. మన ఇండియాలో వచ్చేసరికి పల్సెస్ గావచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్స్ ఆహ్, క్రాప్ అయితే పండేది. అలా వచ్చేసరికి అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళొచ్చేసరికి కొన్నికొచ్చిర్రు. దాని తర్వాత మన ఇండియాలో పల్సెస్ గావచ్చు, అలానే ఈ గ్లిమ్స్‌లో చూసిన ఆ మొక్కలు గావచ్చు, ఇలాంటివి చూసిన తర్వాత దీన్ని ఎలా అయినా సరే ఆక్రమించాలని వాళ్ళైతే అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళు. దాని తర్వాత 100 కాదు 200 సంవత్సరాలొచ్చేసరికి మన ఇండియాలోనే సెటిల్ అయిపోతారు మన ఇండియాలోనే. సో, దాని తర్వాత వచ్చేసరికి అక్కడి నుంచి చాలా మంది విలన్స్ అయితే పట్టుకొనొస్తారు. దాని తర్వాత విలన్స్‌తో పాటు ఇక మన ఇండియా వాళ్ళు గూడా పోరాడతారు. మనకి ఇండిపెండెన్స్ కావాలి, ఫ్రీడమ్ కావాలని. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హీరోస్ గూడా పుడతారు. హీరోస్ అంటే ఎవరు? మన దేశం కోసం ఎవరైతే ప్రాణం వదిలేస్తారో, దేశం కోసం ఎవరైతే ప్రాణం ఇస్తారో అలాంటి వాళ్ళు. అది గూడా విలన్, మామూలు విలన్స్ గూడా గాదు. ఒక రేంజ్ విలన్స్. అప్పుడు 90స్‌లో ఎలాంటి విలన్స్ ఉండేవారో అలాంటి విలన్స్ అయితే పుడతారని చెప్పుకోవచ్చు. ఒకసారి వీడిని చూడండి, మామూలుగా లేడు గదా! మాస్ విలన్ అని చెప్పుకోవచ్చు. అలా మన హీరో గూడా పుడతాడని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మన విలన్ వచ్చేసరికి వీళ్ళందరిని ఎలా ఎదుర్కొన్నాడు? దాని తర్వాత ఇండియాకి ఎలా ఫ్రీడమ్ తెచ్చిండు మన ఇండియాకి. ఇండియాకు ఒక్కడే లీడర్ అయి ఉంటాడు. తనే మన డ్రాగన్ ఎంచుకోవచ్చు. సో, ఇది దీని బేస్ అయితే ఉండబోతుందని క్లారిటీగా అర్థమైతుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ చూడండి, ఆ కుఫైన్ చూడండి, ఆ ఇంజెక్షన్ చూడండి, క్లారిటీగా అర్థమైతుంది. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో సెటిల్ అయిపోయి దాని తర్వాత వాళ్ళు వాళ్ళ దేశాన్ని ఎలా ఎళ్ళిపోయారు, మన హీరో ఎలా వాళ్ళని ఎదుర్కొన్నారు, ఎలా పంపించిండు అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని సీన్స్, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, ఇంకా కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ కావచ్చు, ఈ మూవీలో అయితే పెడతారని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్రిటిష్ చేతులు కూడా ఉన్నాయి. ఇదే ఈ మొక్కల కోసం వాళ్ళైతే సెటిల్ అవుతారని వన్ ఆఫ్ ద రీజన్ అయితే చెప్పి, దీనికోసమే సెటిల్ అవ్వరు. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కానీ ఇది ఒక రీజన్ అయితే చూపించింది. గ్లిమ్స్ అయితే చాలా బాగుందని చెప్పి నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గ్లిమ్స్ మీకు నచ్చిందా లేదా అనేది డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 24